హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దర్శిని డైరీస్. ఈరోజు వీడియో వచ్చేసి నా ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ వ్లాగ్ ఉంటుంది. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి వీడియోకి లైక్ చేయండి. అలాగే ఈ వీడియోకి ముందు వీడియో ప్రిపరేషన్స్ అండ్ సెలబ్రేషన్స్ చూపించాను. ఆ వీడియోలో ఇవన్నీ కూడా ప్యాక్ చేసాము, ఏమేమి చేసాము అనేది చూపించాను. ఆ వీడియో చూడకపోయింటే ఐ బటన్లో అండ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. తప్పకుండా ఆ వీడియో కూడా చెక్ చేయండి. ఇంకా ఎంగేజ్మెంట్ రోజే మేమైతే ఓన్లీ ఇంకా ఇంటి దగ్గరనే రెడీ అయిపోయి బ్యాంకెట్ హాల్కి అయితే డైరెక్ట్గా వెళ్ళిపోయాము. నేను జ్యోతి కలిసి ఆల్రెడీ బిందు అయితే ఒక 2 hours ముందే వెళ్ళిపోయింది. ఎందుకంటే మేకప్ వాళ్ళు ఇంకా అక్కడికే డైరెక్ట్గా వస్తామని చెప్తే ఇంకా అక్కడే రెడీ అవ్వడానికి. సో ఇది అన్నమాట వెల్కమింగ్ బోర్డ్స్, నవీన్ కుమార్ అండ్ బిందు. మేము హాల్కి రీచ్ అయ్యే లోపే బిందు అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. కాకపోతే నెయిల్ పాలిష్ పెట్టుకోవడం మర్చిపోతే జ్యోతి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు వీడియోలో మీ డెకార్ చూస్తున్నారు కదా, ఎంతమందికి డెకార్ నచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాకైతే లైవ్లో చూసాను కదా, చాలా బాగా నచ్చింది. ఫుల్ ఆఫ్ రోజెస్ అండ్ ఎలిగెంట్గా లైటింగ్కి చాలా బాగా అనిపించింది. ఇప్పుడు వీడియోలో చూస్తే నేను లైవ్లో చూసినంత అట్రాక్షన్ అనిపించట్లేదు, కానీ చాలా బాగుండే. ఇంకా బిందు రెడీ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఫోటోగ్రాఫర్స్ వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. మన ఈవెంట్లో మనం ఎంత బాగా రెడీ అయ్యాం అనేది వచ్చిన వాళ్ళందరూ చూస్తారు. అండ్ మనకి కూడా ఫుల్ ఆఫ్ మెమొరీస్ ఉండాలి లైఫ్ లాంగ్. అంటే మనకి పిక్చర్స్ దిగడం ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా కష్టమైనా సరే ఆ ఒక్కరోజు ఫోటోగ్రాఫర్స్కి సపోర్ట్ చేస్తే లైఫ్ లాంగ్ ఈ పిక్చర్స్ వీడియోసే మనకు ఉంటాయి. కాబట్టి ఇంకా అందరు కూడా సపోర్ట్ చేస్తారు ఫోటోగ్రాఫర్స్కి. ఒక సైడ్ వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీ సెషన్ అవుతుంటేనే ప్యారలల్గా స్టేజ్ పైన అరేంజ్మెంట్స్ అన్నీ చేసేసారు. పంతులు గారు కూడా వచ్చేసారు. ఇంకా పంతులు గారు అయితే బిందుని స్టేజ్ పైన కూర్చోబెట్టి జరగాల్సిన కార్యక్రమం జరిపిస్తున్నారు. ఇంకా అప్పుడప్పుడే మెల్లమెల్లగా గెస్ట్లు అందరు రావడం కూడా స్టార్ట్ అయ్యారు. ఇంతవరకు మీకు వీడియోలో చూపించలే కదా బిందు వాళ్ళ మమ్మీని. సో ఆంటీయే బిందు వాళ్ళ మమ్మీ అండ్ వాళ్ళ పిన్ని వాళ్ళ అత్తయ్య వీళ్ళిద్దరు కూడా. వాళ్ళు చాలా రోజుల నుంచి నాకు తెలుసు అందరూ, నేను వాళ్ళకి తెలుసు కానీ కలవడం ఫస్ట్ టైం. వీళ్ళు వచ్చేసి బిందు వాళ్ళ కజిన్స్. నిన్న ఒక వీడియో పోస్ట్ చేశాను కదా, ఆ వీడియోలో బిందు వాళ్ళ చెల్లి అనేది మిస్ అయింది. సో తినే బిందు వాళ్ళ చెల్లి. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోయింటే ఇక్కడ ఐ బటన్లో ఇస్తాను, చూడండి వీడియో. ఇంకా బట్టలు అవన్నీ పెట్టడం అయిపోయిన తర్వాత శారీ చేంజ్ కూడా అయిపోయింది. ఇంకా మేము అంటే అమ్మాయి తరపున అబ్బాయి తరపున పువ్వులు పండ్లు ఇంకా పూలదండలు ఇవన్నీ తీసుకొని వస్తారు. స్వీట్స్ కూడా అవన్నీ కూడా వీళ్ళైతే పట్టుకొని స్టేజ్ పైకి వెళ్తున్నారు. ప్యారలల్గా అటు సైడ్ నుంచి కూడా అబ్బాయి వాళ్ళు తీసుకొచ్చినవి కూడా అన్ని కూడా వాళ్ళు పట్టుకొని అయితే పైకి వచ్చేసారు స్టేజ్ పైకి. ఇప్పుడు కొంచెం సేపు రా వీడియో ఎలా ఉందో అలాగనే యాడ్ చేస్తాను, మంత్రాలు అవన్నీ కూడా వినండి. ఈవెంట్ ఎవరిదైనా సరే మనము పిక్చర్స్ వీడియోస్ తీసుకోవడం మ్యాండేటరీ కాబట్టి నేను కూడా కొన్ని నా ఫ్రెండ్స్తో తీసుకుంటున్నా. తొందరలో అండ్ టైం లేక ఓవర్ ఎక్సైట్మెంట్తో ఏమో కానీ నేను ఎట్లా రెడీ అయిన అవుట్ఫిట్ అదంతా చూపిద్దాం అనుకున్నా. బట్ అవన్నీ కూడా మర్చిపోయినా. కొన్నిసార్లు అట్లా అవుతుంటాయి. ఇంకా పూలదండలు మార్చుకోవడం అదంతా కూడా అయిపోయింది. ఇంకా ఎంగేజ్మెంట్ అంటేనే మెయిన్గా రింగ్స్ ఒకరి చేయికి ఒకరు పెట్టుకోవాలి కాబట్టి అది కూడా పంతులు గారు మంత్రాలు అవన్నీ చదివి రింగ్స్ అయితే వాళ్ళ చేతికి ఇచ్చారు. ఫైనల్గా నా ఫ్రెండ్ బిందు స్టేటస్ సింగిల్ నుంచి ఎంగేజ్డ్ అయితే అయిపోయింది. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ నాట్ ఓన్లీ మీ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా వాళ్ళ హ్యాపీ ఫేసెస్ చూడండి. ఎవ్రీవన్ ఆర్ సో హ్యాపీ. నేను కూడా మస్తు హ్యాపీ. కాకపోతే నేను సెల్ఫీ వీడియో తీసుకొని నా ఎక్స్ప్రెషన్ నేను క్యాప్చర్ చేసుకోవడం మర్చిపోయినా. నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నా. అండ్ లుక్ ఎట్ హర్ ఫేస్, తను కూడా చాలా హ్యాపీగా ఉంది. ఫైనల్గా అయితే సింగిల్ టు ఎంగేజ్. రింగ్స్ మార్చుకోవడం అయిపోయిందంటే ఆల్మోస్ట్ ఇంకా 70% ఈవెంట్ అయిపోయినట్టే. ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తున్నారు కదా బిందు వాళ్ళ అత్తయ్య మామయ్య వాళ్ళు అండ్ వీళ్ళు వచ్చేసి కజిన్స్. ఫస్ట్ మెయిన్గా ఫ్యామిలీ పిక్చర్స్ దిగారు. రింగ్స్ మార్చుకోగానే వాళ్ళ మమ్మీ తమ్ముడు చెల్లి పిన్ని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ మామయ్య వాళ్ళ ఫ్యామిలీ అటువైపు వాళ్ళ ఫ్యామిలీ ఇటు వాళ్ళ ఫ్యామిలీ అన్ని పిక్చర్స్ దిగిన తర్వాత కేక్ కటింగ్ ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నారు.
ఇప్పుడున్న ప్రతి ఒక్కరి లైఫ్లో ఏ చిన్న సెలబ్రేషన్ అయినా సరే కేక్ కటింగ్ లేకుండా అయితే ఎండ్ అవ్వట్లేదు. అలాంటిది ఇంకా ఎంగేజ్మెంట్ పెద్ద సెలబ్రేషన్ లైఫ్లో కాబట్టి, మెమొరబుల్ డే కాబట్టి కేక్ కటింగ్ మ్యాండేటరీ. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత నేను నా ఫ్రెండ్స్ కలిసి స్టేజ్ పైకి అయితే వెళ్ళాం ఫొటోస్ దిగడానికి. ఇంకా ఫాలోడ్ బై ఇంకా అందరూ వాళ్ళ చెల్లి వాళ్ళ ఫ్రెండ్స్, తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కూడా వచ్చారు. ఇంకా వీళ్ళైతే టైర్డ్ అయి కూర్చున్నారు చూడండి. పొద్దున్న నుంచి లేచి రెడీ అయ్యి మేకప్ వేసుకొని ఇంకా అంతమందికి నిల్చొని మరి ఫోజెస్ ఇవ్వడం అంటే మామూలు పని కాదు. ఇంకా ఎవరు ఎంజాయ్మెంట్లో వాళ్ళు ఉన్నారు చూడండి, డాన్సులు చేసుకుంటూ, కొందరు తినడానికి వెళ్ళి. ఇంకా నా పనిలో అయితే నేనున్నా. ఇక్కడ ఇవన్నీ కూడా అబ్బాయి వాళ్ళు తీసుకొచ్చినాయి. నేనైతే ఇవి మిస్ అవ్వద్దని చెప్పి ఇది కూడా షూట్ చేసి పెట్టుకున్నా, ఎందుకంటే అన్ని మెమొరబుల్ మూమెంట్స్ కాబట్టి. బిందు వాళ్ళ చెల్లి, వాళ్ళ కజిన్స్, బిందు వాళ్ళ చెల్లి ఫ్రెండ్స్ డాన్స్ అయితే ఇరగదీసిరు. మీరు వీడియోలో చూస్తున్నారు కదా. ఇప్పుడు అక్క పెళ్ళి అంటే చెల్లి ఎక్కువ హడావిడి చేస్తుంది అని అంటారు కదా. నేనైతే లైవ్ ఎగ్జాంపుల్ బిందు వాళ్ళ చెల్లిని చూసిన. బిందు కంటే ఎక్కువ ఎగ్జైట్మెంట్ హడావిడి వాళ్ళ చెల్లి చేసింది. బిందు ఫ్రెండ్స్ కంటే ఎక్కువ కూడా వాళ్ళ చెల్లి ఫ్రెండ్స్ వచ్చారు. ఎంతమంది వచ్చినా సరే వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేశారు. మేము వాళ్ళతో పాటు ఎంజాయ్ చేసాము. ఇప్పటి వరకు మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూస్తుంటే మాత్రం థ్యాంక్ యూ సో మచ్. అండ్ లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ చేయండి. ఇప్పుడు బిందు ఎంగేజ్డ్ కదా, సో వాళ్ళ న్యూ ఫ్యామిలీ కూడా వెల్కమ్ చేసి డ్యాన్స్ చేయమంటే కొద్దిసేపు అయితే డ్యాన్స్ చేసింది. మళ్ళీ ఫోటోగ్రఫీ సెషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫోటోగ్రాఫర్స్ చూడండి రింగ్స్తో కూడా ఇట్లా కొన్ని పిక్చర్స్ ఇస్తారు కదా, ఎంత కష్టపడుతున్నారో. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ద డైలీ జాబ్. కాకపోతే కొంచెం కష్టం అనిపిస్తుంది మనకు చూసే వాళ్ళకి. ఫైనల్లీ ఫ్యామిలీ పిక్చర్ ఒకటి అయిపోయింది. ఇంకా అందరూ డ్యాన్సులు వేసి టైర్డ్ అయిపోయినారు అని చెప్పి కూర్చొని ముచ్చట్లయితే మేము పెట్టుకుంటున్నాము. మేమైతే మంచిగా టైం స్పెండ్ చేసినాము. మస్తు అనిపించింది ఈవెంట్ అంతా కూడా. సో వెయిటింగ్ ఫర్ హర్ బిగ్ డే మ్యారేజ్ కోసం కూడా. ఇంకా లాస్ట్లో జెంట్స్ డాన్స్ చేసినారు, ఇంతసేపు లేడీస్ చేసినారు అని చెప్పి. పెళ్ళి ఎంగేజ్మెంట్ అంటే పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని అట్లా డాన్సులు చేపిస్తారు కదా. సో బిందుని నవీని చేయమంటే బిందు 2 స్టెప్పులు చేసింది. ఇంకా సో ఈవెంట్ అయితే మొత్తానికి ఇంకా ఎండ్కి అయితే వచ్చేసింది. హైలైట్ ఆఫ్ ద డే వచ్చేసి ఆ రోజు బిందు వాళ్ళ బాబాయ్ లేట్గా చేసినా సరే లేటెస్ట్గా డాన్స్ని అయితే ఇరగదీసిండు. నాకైతే ఫుల్ నచ్చింది. ఎంగేజ్మెంట్ అంతా అయిపోయిన తర్వాత అబ్బాయి వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్తారు కదా. సో దానికి ముందు ఇద్దరిని అమ్మాయి వాళ్ళ ఇంటికి అయితే ఇట్లా హారతి తీసుకొని వచ్చి ఇంట్లోకి అయితే వెల్కమ్ చేసినారు. నాకు ఇట్లా ఇంటికి మళ్ళీ తీసుకొని వస్తారని అయితే తెలీదు, ఫస్ట్ టైం కదా నేను చూడడము. సో అందుకనే నాకు కూడా కొంచెం కొత్తగా అనిపించింది ఈ విషయం, తెలియదు నాకు. మీ దగ్గర కూడా ఇట్లా చేస్తారా చెయ్యరా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఫైనల్గా ఎంగేజ్మెంట్ తర్వాత ఫస్ట్ టైం ఇద్దరు కలిసి ఇంట్లోకి అయితే ఎంటర్ అయిపోయినారు. ఇంకా దేవుడి దగ్గర మొక్కుకొని వచ్చి ఇంక అందరూ అయితే కూర్చొని ముచ్చట్లు అయితే పెడుతున్నారు. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా మీ బెస్ట్ విషెస్ బిందు అండ్ నవీన్కి కామెంట్ సెక్షన్లో మీ కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. సో దట్ నాకు అండ్ బిందు చూసుకుంటే కూడా కామెంట్ సెక్షన్ వాళ్ళిద్దరికీ హ్యాపీ అండ్ బ్లెస్డ్గా అనిపిస్తుంది. ఇంకా మేమందరం ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ డేనే అయితే డాన్స్ ప్రోగ్రామ్తోనే ఎండ్ అయితే చేసినాము. ఎంగేజ్మెంట్ వీడియో అని చెప్పి ఓపెన్ చేసినాము. ఎంగేజ్మెంట్ సెలబ్రేషన్ అంతా చూసేసినాం కదా. ఈ డాన్స్లు ఏం చూద్దాం అనుకునే వాళ్ళకి, వీడియో స్కిప్ చేద్దాం, వీడియో క్లోజ్ చేద్దాం, వీడియో ఎండ్ వరకు టక్కుని ఇట్లా వెళ్ళిపోదాం అనుకునే వాళ్ళకి ఒకటి చెప్దాం అనుకుంటున్నా. డాన్స్ ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ సెలబ్రేషన్. సో మీరు ఇది కూడా చూసి బాగా ఎంజాయ్ చేయండి. డ్యూ టు కాపీరైట్ ఇష్యూ నేను వెనకాల ఒరిజినల్ మ్యూజిక్ అనేది యాడ్ చేయట్లేను, కానీ అందరైతే డాన్సులు బాగా చేసినారు. ఒకవేళ మీరు ఈ వీడియో నచ్చుంటే మాత్రం వన్స్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ ఆల్, ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. డాన్స్ ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ సెలబ్రేషన్. డాన్సెస్ కూడా చూసి ఎంజాయ్ చేయండి అని చెప్పి ఇందాక చెప్పిన కదా. ఎంతమంది చూస్తున్నారో చెప్పండి. అండ్ ఆల్సో ఇప్పుడు వీళ్ళు చేసే ఫేమస్ సాంగ్ ఏ సినిమాలోదో గెస్ చేస్తుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. ఒకవేళ ఈ వీడియో నచ్చుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఒకవేళ మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలి అనుకుంటే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.